హాయ్ అందరికీ హాయ్. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పొద్దు ఒడిస్తే చాలు అబద్ధాలతో మొదలుపెట్టే వాళ్ళు ఉన్నారు. అబద్ధాలు ఎందుకు ఆడతారో వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళకి ఏం బెనిఫిట్ లేకుంటుంది, ఉపయోగం లేకుంటుంది. ఎందుకు అబద్ధాలు ఆడతారంటే ఇతరులని బ్యాడ్గా నిరూపించనిక అబద్ధాలు ఆడుతుంటారు. నిజం మాట్లాడే వాళ్ళు ఉంటే అబద్ధాలు చెప్పినప్పుడు నమ్మి వాళ్ళు ఏమైపోవాలి. నేను అబద్ధాలు అందరూ చెప్తారని అని చెప్తలేను. 10 మంది అబద్ధాలు చెప్తే అందులో ఎక్కువ అబద్ధాలు చెప్పేవాడే ఉంటాడు. పొద్దు ఒడిస్తే అసలు అబద్ధాలు చెప్తుంటాడు. పైగా వాళ్ళ తప్పులని బయటి సమాజానికి కప్పిపుచ్చుకొని బయటి వాళ్ళని సమాజం దృష్టిలో బ్యాడ్గా చూపిస్తుంటారు. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలని చెప్తున్నానంటే, మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, ఎవడన్నా పక్కలకు వస్తే వెంటనే వీడియో పెట్టండి. దాన్ని గెలవకుండా మనం ఏదన్నా నిజము ఇట్లా పలానోడు ఇట్లా చేస్తున్నాడు అని మంచిగా చెప్తే బయటి సమాజానికి నమ్మరు. పైగా మనల్నే చిన్న చూపు చూస్తారు. కాబట్టి అమాయకులను చూసి భయపెడుతుంటారు. అమాయకులను చూసి మాటలు చెప్పి బతికేస్తుంటారు. నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. వాళ్ళ పేర్లు చెప్పాను. చిన్నప్పటి నుండి చూస్తున్నాను. అబద్ధాలు నాకే విసుగొచ్చిపోయింది. తిట్టిన ఏందిరా ఈ అబద్ధాలన్నీ నిరూపించి చూపించిన, ఇది సాక్ష్యం కూడా చూపించిన. వానికి ఇప్పటికే అర్థం కావడం లేదు. కాబట్టి సమాజం నా దగ్గరికి డైలీ 10 మంది వస్తారు అబద్ధాలు చెప్పేటప్పుడు. ఆ అబద్ధం నిజం ఎంత అబద్ధం ఎంత నేను చూస్తున్నా. అది అబద్ధం అంటే అబద్ధంలాగానే ఉంటుంది. నేను ఎంత సెర్చ్ చేసి చూసిన. కాబట్టి ఎవరైనా సరే అబద్ధాలు ఆడేవాళ్ళని వెంటనే మీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా, వీడియో తీసి పెట్టుకోండి. అవసరం వచ్చినప్పుడు చూపియండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.